ఏంటి సంగతులు? లాస్ ఏంజలీస్ నుంచి 2.5 గంటలు డ్రైవ్ కొట్టుకుంటా వస్తే ఇక్కడ శాన్ డియాగో అని ఒక సిటీ ఉంటది. అదంతా బీచ్. లాస్ ఏంజలీస్ నుంచి శాన్ డియాగో దాకా అన్ని బీచ్లే. ఇక్కడ ఉండే ప్లేసుల్లో లహోయా కోవ్ అని చెప్పి ఒకటి ఉంటది. ఇదంతా అదే. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఫస్ట్ బీచ్లకు వచ్చి అందరూ ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తా ఉంటే ఈ లొకేషన్ లో సీల్ చేపలు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తా ఉంటాయి. సీల్ అంటే వాటిని చేపలని ఎందుకంటారో నాకు తెలియదు. అవి చేపలే కాదు. సీల్ అంటే మెరీన్ మ్యామల్. మ్యామల్ అంటే పిల్లల్ని పెట్టి పాలిచ్చే ప్రతి జంతువుని మ్యామల్సే అంటారు. మనిషి కూడా మ్యామలే, పిల్లల్ని పెట్టి పాలిస్తారు కాబట్టి. అయితే ఈ మెరీన్ మ్యామల్స్ ఇక్కడ ఉంటాయి. వాటి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం వెళ్ళి. ఇక్కడ ఒకడు ఆడుకుంటున్నాడు చూడు. ఇంకా జూమ్ కొడదాం. దొరికాడా? చెవు దగ్గర సరిగ్గా చూడండి. చెవు దగ్గర చెవులు బయటికి కనపడట్లేదు కాబట్టి వీడు సీల్. అదే చెవులు బయటకి కనపడితే సీ లయన్ అంటారు. సీ లయన్. వీడు ల్యాండ్ మీదకి వస్తే భలే స్విమ్ చేస్తాడు. ఇట్లా గొంగల పురుగు మళ్ళీ ఇట్లా 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 అనుకుంటే వెళ్తాడు. వస్తాడేమో చూద్దాం. మామూలుగా అయితే ఇదిగో ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆడుకుంటా ఉంటారు. ఇదిగో ఇక్కడ కూడా గుంట తవ్వాడు ఆడేవాడు సీలుగాడు. కానీ ఈరోజు ఏందో అంత దగ్గరికి రాలేదు. మామూలుగా అయితే ఇక్కడ దాకా కూడా వస్తారు. ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారో. పైన సన్ బేతింగ్. సన్ను వేడి కోసం బయటకు వచ్చి అలా కూర్చుంటాయి సముద్రాల్లో నుంచి. ఆడు చూడు ల్యాండ్ దూకుతున్నాడు. దూకురా. రెడీ 1 2 3 దూకురా రే. అది మెరీన్ మ్యామల్స్. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాడు యానిమల్ గాడు. ఈ సీల్స్ లో 30 రకాల దాకా ఉన్నాయి. దాదాపు 30 నుంచి 35 రకాలు. వీళ్ళు ఎక్కువగా ఉండేది ఆర్కిటిక్, అంటార్టిక్, అట్లాంటిక్ ఓషన్స్ లో ఉంటారు. అక్కడ ఎందుకు అంటే అవి బాగా కోల్డ్ ఉంటాయి వాటర్ కాబట్టి. చల్లగా ఉండే మహాసముద్రాల్లో ఎక్కువ ఉంటారు. పసిఫిక్, హిందూ వేరే ఓషన్స్ లో కూడా ఉంటారు. కానీ కోల్డ్ వాటర్స్ లో ఎక్కువ. 30 నుంచి 35 సంవత్సరాలు లైఫ్ టైం. ఇక్కడ ఒకడు వచ్చాడు చూడు. వీడు లెపర్డ్ సీలా. లెపర్డ్ సీల్ కు మళ్ళీ ఉన్నాడు. సీల్స్ లో 30 రకాలు ఉంటాయని చెప్పా కదా. వాటిల్లో ఇదేమో స్టాండర్డ్ సీల్ ఫిష్. స్టాండర్డ్ సీల్. ఇవి కాకుండా లెపర్డ్ సీలు, సీ లయన్, వాల్రస్ ఇలాంటి చాలా జాతులు ఉన్నాయి. వీడేమో ఒడ్డు మీదకి రావట్లేదు. ఈ సీల్స్ స్పెషాలిటీ ఏంటంటే బ్రెయిన్ ఎప్పుడైనా 2 పార్ట్లుగా డివైడ్ అయి ఉంటది కదా. సగం బ్రెయిన్ ని స్లీప్ లోకి పంపించి, అంటే సగం నిద్రపోతా సగం మేల్కుతా ఉంటాడు. అలా చేయగలిగిన యానిమల్ వీడొక్కడే నాకు తెలిసి. సముద్రాల్లో దాదాపు 1000 అడుగుల లోపలికి వెళ్ళి హంట్ చేస్తా ఉంటాడు. స్కిన్ చాలా మందంగా ఉంటది. ఇంత మందంగా ఉండేసరికి వాడి బాడీలో ఫ్యాట్, ఆయిల్ ఎక్కువ. ఆ ఆయిల్ కోసము ఇల్లీగల్ గా ఎన్నో చంపేశారు. కొన్ని రకాల సీల్స్ అయితే దాదాపుగా అంతరించిపోయే పరిస్థితికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చినాయి. అదిగో ఆ మీసాలు కనపడుతున్నాయి కదా. వెళ్ళిపోయింది. ఆగు, మళ్ళీ వస్తుంది. ఆ మీసాలని విస్కర్స్ అంటారు. యాంటెనా లాంటివి అనమాట. ఇప్పుడు సముద్రంలో ఫిష్ కానీ లేకపోతే వేరే యానిమల్స్ ఏదైనా వెళ్తే వాటర్ లో వైబ్రేషన్స్ వస్తాయి కదా. ఆ వైబ్రేషన్స్ ని గుర్తుపడుతుంది ఆ యాంటెనాస్ తోటి. అందుకు ఉపయోగపడతాయి. ఇక్కడ కనపడే సీల్స్ కొంచెం అటు ఇటుగా 50 నుంచి 100 కిలోలు అలా ఉంటాయి. కానీ వీటిల్లో పెద్దగా ఉండే వాల్రస్ దాదాపుగా 4 టన్నులు పెరిగిద్ది బరువు. అలానే ఎలిఫెంట్ సీల్ అని ఇంకొకటి ఉంటది. అది కూడా దాదాపు 3 నుంచి 4 టన్నుల వెయిట్ పెరిగిద్ది. ఇవి స్టాండర్డ్ సీల్స్. 50 నుంచి 100 కిలోలు అలా ఉంటాయి. ఒక్కొక్క సీలు యావరేజ్ గా సంవత్సరానికి ఒకటే బేబీని పెట్టిద్ది. అందుకనే పాపులేషన్ పెరగకుండా ఉండటానికి కారణం. ప్లస్ సముద్రాలని నాశనం చేసి అదంతా ఇదంతా హంటింగ్ చేసి ఇల్లీగల్ గా ఎంతో మంది వాటిని చంపేయటం మూలాన కూడా ఇప్పుడు రీప్రొడక్షన్
గుడ్లు పిల్లల్ని పెట్టడం సంఖ్య ఎక్కువ ఉంటే నేచురల్ గా ఇంకా ఎక్కువ ఉండే ఏమో, కానీ అది పెట్టేది ఒకటే పిల్ల. అదిగో అక్కడ చిన్న బేబీగాడు ఉన్నాడు, బీరకాయ అంత ఉన్నాడు. ఇదిగో ఎక్కడ ఆగు, కనపడట్లేదు. ఏడి ఇడిగో ఇడిగో వాడు చిన్న పిల్లోడు. సీల్స్ బయటకు వచ్చేది ఎందుకంటే బాడీ వేడి చేసుకోవటానికి, పిల్లల్ని పెట్టడానికి, ఒంటి మీద పురుగులు బ్యాక్టీరియా లాంటిది ఉంటే సూర్యరావు తగిలి వేడికి చనిపోతాయి ఆ బ్యాక్టీరియా అలాంటి పురుగులన్నీ. అలా బాడీని ఫ్రెష్ చేసుకోవటానికి అందుకు వస్తారు బయటికి. వీడు జూమ్ చేసేసరికి పెద్దగా కనపడుతున్నాడు కానీ చిన్నపిల్లాడు. వీడు ఇక్కడ పైకి వస్తానికి ట్రై చేస్తున్నాడు కానీ ఎందుకో రావట్లేదు. కిల్లర్ వేలు, ఆర్కా, టైగర్ షార్కులు అటువంటి పెద్దవన్నీ వీటిల్ని చాలా ఇష్టంగా తింటాయి. వీటిల్ని పాపం ఫుడ్ చైన్ తప్పదిగా. అవే కాదు, ఇంకొకటి పోలార్ బేర్ కూడా ఎమ్మడబడి తింటది వీటిల్ని. ఎందుకంటే వీటి బాడీలో ఫ్యాట్ ఎక్కువ కదా, ఆ యానిమల్స్ కి చాలా హై ఎనర్జీ క్యాలరీస్ వస్తాయి వీటిని తింటే. ఇదిగో ఈ పిల్లోడు మళ్ళీ వచ్చాడు చూడు బయటికి. వెనకాల చూడు ఎంతమంది ఉన్నారో, అందరు సీలుగాళ్ళే. సముద్రాల్లో బేబీస్ ని పెట్టదు, ఒడ్డుకొచ్చే బేబీస్ ని పెడతాయి. వీళ్ళు కూడా బేబీసే. ఒక 2 years 1 year ఏజ్ ఉంటదేమో అంతే. ఇంకోటి ఏంటంటే ఈ మెరీన్ మ్యామల్ సీల్ గాళ్ళు కూడా వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. ఇప్పుడు ఆడు కోల్డ్ బ్లడెడ్ రా అంటారు. అసలు కోల్డ్ బ్లడెడ్ వార్మ్ బ్లడెడ్ అంటే ఏంది చెప్తా వినండి. వార్మ్ బ్లడెడ్ అంటే వాతావరణం ఎలా ఉన్నా గానీ మన బాడీ టెంపరేచర్ మాత్రము మనిషిది 97 ఫారెన్హైట్ అంటే 37 సెల్సియస్ కన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎక్కువ తక్కువ అయింది అంటే జ్వరం వచ్చింది అంటారు. అదే ఫిష్, పాములు, ఇవన్నీ రెప్టైల్స్, ఇవన్నీ కూడా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. అంటే అర్థమైంది అంటే ఇప్పుడు వాతావరణము 40 సెల్సియస్ ఉందనుకో, వాటి బాడీ టెంపరేచర్ 40 సెల్సియస్ అయిపోయింది. టెంపరేచరు 0 సెల్సియస్కి వెళ్ళింది అనుకో, వాటి బాడీ టెంపరేచర్ దాదాపుగా 0 అయిపోయింది. అంటే వాతావరణానికి తగ్గట్టుగా వాటి బాడీ అనేది వాతావరణం ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ మారిపోతా ఉంటది. మ్యామల్స్, వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ కి అలా మారదు. అలా మారితే చనిపోతాం మనం. అయితే ఆ కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అనేది పాత టెర్మినాలజీ. ఇప్పుడు కోల్డ్ ఉంటే కోల్డ్, మరి వేడిగా అయితే వేడిగా కూడా అవుతున్నాయి కదా, అందుకని ఆ పదాన్ని మార్చి బయాలజీలో ఆ పేరుని ఎక్టోథర్మ్ అని పేరు మార్చారు. ఎక్టోథర్మ్, ECTO ఎక్టోథర్మ్ అని మార్చారు. అంటే అఫీషియల్ గా కోల్డ్ బ్లడెడ్ అని అనకూడదు, ఎక్టోథర్మ్ అనాలి. అది కోల్డ్ బ్లడెడ్ కి వార్మ్ బ్లడెడ్ కి తేడా. పాములన్నీ కూడా కోల్డ్ బ్లడెడ్, చేపలన్నీ కూడా. కానీ వీళ్ళు కాదు, వీళ్ళు మనుషులకు మళ్ళీనే వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. ఈడు చూడు మంచిగా పైన పడుకున్నాడు, బీరకాయ పడుకున్నాడు. దొర్లుతావురా, పక్కకెళ్ళి పడుకో. అడు చూడు హాయ్ చెప్తున్నాడు. వేద్దాం, జూమ్ వేద్దాం. అది ఇక్కడ అన్ని సీల్సే ఉన్నాయి, సీ లయన్స్ లేవు. చెప్పాను కదా, చెవులు కనపడితే సీ లయన్స్. చూసావా ఎట్లా ఎట్లా రౌండ్ తిరుగుతున్నాడా, దూకేసాడు. ఇదిగో ఇక్కడ బేబీ ఉన్నాడు మధ్యలో, బుజ్జోడు. ఇంకొకటి ఏంటంటే యానిమల్స్ గుంపులుగా ఉంటే తోడేళ్లు, వోల్ఫ్స్ ని ప్యాక్ అంటారు, వోల్ఫ్ ప్యాక్. డాల్ఫిన్స్ ని పాడ్స్ అంటారు, సింహాల్ని ప్రైడ్ అంటారు. ఇదే అలానే ఇవన్నీ ఒక దగ్గర గ్రూప్ గా ఉంటే సీల్స్ ని కాలనీ అంటారు, కాలనీ. నదుల్లో
నదుల్లో ఒక యానిమల్ గాడు ఉంటాడు, వాడి పేరు ఆటర్. చూస్తానికి సేమ్ డిట్టో ఇంతే ఉంటాడు, సీల్ జాతి అది కూడా. కానీ వాడేమో ఆటర్, చాలా ఫ్లెక్సిబుల్ బాడీ, ఫాస్ట్ స్విమ్మర్ కూడా వీడు. ఆ టైల్ చూడు ఎలా ఉందో స్విమ్మింగ్ కోసం. పోచింగ్ చేసేవాళ్ళు, పోచింగ్ అంటే ఇల్లీగల్ హంటింగ్ చేసే వాళ్ళకి గనక ఈ సీల్ దొరికితే వాళ్ళకి దాదాపుగా కొంచెం అటు ఇటు $1000 ఇన్కమ్, అంటే దాదాపు 94,000. అందుకోసము అంటే ఆ ఫ్యాట్ ని లేకపోతే ఆ స్కిన్ తోటి చాలా ఎక్స్పెన్సివ్ జాకెట్లు కుట్టడానికి ఇల్లీగల్ గా మార్కెట్ లో, ఎందుకంటే చాలా కంట్రీస్ లో వీటి హంటింగ్ అనేది రెగ్యులేటెడ్, అంటే సర్టైన్ కొన్ని పర్మిషన్స్ తీసుకొని మాత్రమే, అది కూడా కొన్ని దేశాల్లో హంట్ చేయాలి, అన్ని చోట్ల చేయదు. ఇప్పుడు పర్మిషన్స్ కావాలి, వాటి మీద గవర్నమెంట్ కి ట్యాక్సులు కట్టాలి, ఆ లైసెన్స్ ఈ లైసెన్స్ చాలా ఉంటది. ఇన్ని చేయటం ఎందుకని చెప్పి ఇల్లీగల్ గా హంట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ. ఇల్లీగల్ గా హంట్ చేయటం మూలాన ఎంత కౌంట్ ఉంది, ఎంత ఉన్నాయి, ఎంత పోయినాయి అనేది లెక్క ఉండదు. ఇక్కడ ఇంకొకటి వచ్చాడు, లెపర్డ్ సీల్ కొంచెం ఇంతే ఉంటాడు చూస్తానికి, అంటే చిరుత పులికి ఉన్నట్టు బాడీ పైన మచ్చలు ఉంటాయి. మీరు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసారా? ఒక ఫిష్, ఒక పక్షి ఉంటది, ఇంత ఇంత చేపల్ని కూడా పెట్టినట్టు మింగేస్తా ఉంటది చూడు. అదిగో ఆడున్నాడు ఆ పిట్టగాడు ఇక్కడ. ఇదిగో వీడి పేరు కార్మోరంట్. ఈడొక సముద్ర పక్షి జాతి. పొట్ట నిండా కాదు, ఒంటి నిండా మింగేస్తాడు చేపల్ని. వీడు చాలా రోజుల తర్వాత కనపడ్డాడు ఇక్కడ. ఇక్కడ చూడు, ఒకడు పైకి ట్రై చేస్తున్నాడు కానీ వాడి వల్ల అవ్వట్లేదు. వాడి బేబీ కదా, ఇంకా ట్రైనింగ్ కావాలి వాడికి. మీకు జూమ్ లెన్స్ లో పెద్దగా కనపడుతున్నాడు కానీ వాడు చిన్నగా ఉన్నాడు అంతే. ఒక కోక్ బాటిల్ అంత ఉంటాడు, 1 లీటర్ కోక్ బాటిల్ అంత ఉన్నాడు అంతే. ఈ కాలిఫోర్నియాలో ఇటువంటి చోట్లకు వచ్చి, ఇదనే కాదు ఇంకా కొన్ని బీచ్లు కూడా ఉన్నాయి. సీల్స్ చాలా ఎక్కువ కనపడతా ఉంటాయి. అవి మనిషి కనపడంగానే దగ్గరికి వస్తాయి ఆడుకుందామని చెప్పి, తెలవక. ఆ బేబీ సీల్ ని గనక వెళ్ళి మనం టచ్ చేసామనుకో, ఏదో బాగుంది కదా, ముద్దుగా ఉంది కదా, మనం ఏమి చేయకపోయినా టచ్ చేసినా చాలు, వాటి పేరెంట్స్ వాటిని వదిలేసి వెళ్ళిపోతాయి. మనుషులతోటి కాంటాక్ట్ అయింది, ఏదో జరిగింది అని చెప్పి, కలుషితం అయిపోయిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాయి. అందుకని పొరపాటును కూడా టచ్ చేయకూడదు. వాటిల్ని ఏమన్నా చేస్తే చాలా పెద్ద ఫైన్ వేసి బొక్కలో పెడతారు కాలిఫోర్నియాలో. ఈడుచుడు సీగల్, గల్ జాతి. చాలా డొమెస్టికేట్ అయిపోయారు, దగ్గరికి వచ్చి అలవాటు అయిపోయారు మనుషులకి. ఇటు తిరుగురా, ఇటు తిరుగు, వాడికో సెల్ఫీ ఇద్దాం. ఇటు తిరుగురా, ఏ నైస్ నోస్. మనం ఏమైనా తింటున్నాం అనుకో, దగ్గరికి వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఎరా ఏం తిన్నావు ఈరోజు? చేపలు తిన్నావా? చేపలు దొరకట్లేదా? ఎంత ముద్దుగా వెళ్తున్నాడు బుజ్జిముండ. ఇప్పుడు దాకా సీల్స్ ని చూసాం కదా, ఇప్పుడు పెలికాన్ అనే బర్డ్ ని చూద్దాము. వాడు భలే ఉంటాడు అందంగా చూస్తానికి. వాళ్ళు దాదాపు అన్ని అరే ఇక్కడ చూడు, ఇటు చూడు. ఇంకోడు ఉన్నాడు ఇక్కడ.
ఎరా అమ్మాయి తినేది కాదమ్మా ఇది, నా ఫోను. తినేది అనుకున్నావా? రైట్ రా. ఈ పెలికన్ అనే బర్డ్స్ ఒక్క యాంటార్క్టికాలో తప్ప మిగతా అన్ని ఖండాల్లో కూడా ఉంటారు. పెద్దగా బలే ఉన్నారు, అందంగా. ఇది ఈ పెలికాన్ పక్షులు దాదాపు 10 నుంచి 15 కిలోల దాకా బరువు పెరుగుతాయి ఒక్కొక్కటి. ఆ కింద ఆ నోరు దగ్గర సంచిలాగా ఉంది కదా, దాన్ని పౌచ్ అంటారు. పౌచ్ అంటే ఏం చేసిద్దంటే ఇట్లా నోరు ఓపెన్ చేస్తే దాదాపు 10 లీటర్ల నీళ్లు ఆ లోపలికి వెళ్తాయి. వాటితో పాటు ఎండ్రకాయలు, చేపలు, రొయ్యలు కూడా వెళ్తాయి. ఆ మిగతా వాటర్ని ఫిల్టర్ చేసేసి ఆ జంతువుల్ని మింగేస్తాడనమాట. తినటంలో అదొక రకం. వీడు ఈ పర్టికులర్ గాడు బ్రౌన్ పెలికన్. ఎవడన్నా నోరు ఓపెన్ చేస్తాడేమో చూద్దాం, దొరుకుతాడు మనకి. ఆవులింతలు తీస్తా కూర్చోడం అలవాటే వీళ్ళకి. వాటరు సముద్రాలు ఎక్కువ ఉండే దగ్గర ఉంటారు వీళ్ళు. చూడు అసలు ఎంత అందంగా ఉన్నారో కదా. దురదపడుతుంది, గోక్కుంటున్నాడు. సముద్రాల్లో కూడా ముఖ్యంగా యుఎస్, మెక్సికో, క్యూబా, కరేబియన్, సెంట్రల్ అమెరికా ఈ ఏరియాల్లో ఎక్కువ. వేరే దగ్గర కూడా ఉంటారు. మన ఇండియాలో కూడా ఉన్నాడు పెలికాన్ గాడు, కానీ అన్ని చోట్ల ఉండడు. అసలు అక్కడ ఒక నోరు తెరిచాడు. అదిగో ఎంత పెద్ద తెరిచాడు చూసావా? 10 లీటర్ల నీళ్ళు వెళ్తాయి దాదాపు లోపలికి. వాళ్ళలో కూడా సైజులు చిన్నగా పెద్దగా ఉన్నారు చూసావా? ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడు. ఇదిగో వీడు కొంచెం లావున్నాడు అందరి మీద. ఇంకొక విషయం ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్న కొంతమంది డిడిటి అనే ఒక కెమికల్ని తయారు చేశారు. అది పొలాల్లో వచ్చే పురుగుల్ని, దోమల్ని చంపడానికి ఒక కెమికల్ని తయారు చేశారు. ఆ డిడిటి అనే ఫుల్ ఫాము నోరు కూడా తిరగదు, ఇంత పెద్దగా ఉంటుంది. ఆ కెమికల్ ఏం చేసింది అంటే ఈ బ్రౌన్ పెలికాన్ పక్షుల్ని దాదాపుగా అంతరించే పరిస్థితికి వచ్చేసింది. ఎలా అంటే ఇప్పుడు బ్రౌన్ పెలికాన్ పక్షులు గుడ్డు పెడతాయి కదా, అయితే ఏమైందంటే ఆ డిడిటి అనే కెమికల్ ఆ పొలాల్లో వాడటం మూలాన, లేకపోతే దోమల మీద కొట్టడం మూలాన ఆ ప్రోడక్ట్లన్నీ ఎలా అయినా సరే వర్షాలు పడినప్పుడు తర్వాత మెల్లగా ఆ కెమికల్స్ అన్ని సముద్రాల్లోకి చేరతాయి కదా. సముద్రాల్లోకి చేరినప్పుడు అవి చేపలకి, వేరే యానిమల్స్కి ఎఫెక్ట్ అవుతాయి కదా. అలా అటువంటి చేపల్ని, అటువంటి పురుగుల్ని తిన్న ఈ పెలికాన్ పక్షులకి ఏమైందంటే అవి గుడ్డు పెడతాయి కదా, ఆ గుడ్డుకి లేయర్ ఉంటది కదా, షెల్లు పైన లేయర్ ఉంటది కదా, అది ఏమైపోయిందంటే పల్సన్ అయిపోయింది. ఆ కెమికల్ మూలాన పల్సన్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ రాక దాదాపుగా అంతరించే పరిస్థితికి వచ్చింది. లక్కీలీ ఎన్నో పెద్ద రీసెర్చ్లు చేసి ముఖ్యమైన కారణము ఆ కెమికల్ అని చెప్పి ఇమ్మీడియట్ గా డిడిటి అనే దాన్ని బ్యాన్ చేసేసారు అన్ని చోట్ల. ఏదో ఎక్కడో చిన్న జరిగే తప్పుకి ఎంత జరిగిపోతుందో చూడు. ఈ జంతువులు డైరెక్ట్ గా ఏం కాలేదు పాపం వాటికి, కానీ అవి పెట్టే గుడ్డు పల్సన్ అయిపోవటం ఏంది, నెక్స్ట్ జనరేషన్ రాకుండా అయిపోవటం ఏంది, ఆ పనికి మాలిన డైక్లోఫానాక్ అనే ఒక కెమికల్ మూలానే వాటిని మన ఇండియాలో గేదెలకు పెట్టడం మూలాన అసలు ఆ రాబందులు అంతరించిపోవటం ఏంది, అది తినటం మూలాన ఎక్కడి ఏమి రిలేషన్ ఉందో చూడు. అసలు ఏదో ఉంటాయి, ఏదేదో కెమికల్ అన్ని తెలుసు అనుకుంటాం, అన్ని పనికిమాలిన ప్రయోగాలు చేయటమే ఎక్కువ మనుషులు. అసలు చూడు ఎంత అందంగా ఉన్నాయో. బ్యూటిఫుల్ బర్డ్స్. వీడు చూడు మొత్తానికి ఒకడు నడుచుకుంటే ఇక్కడికి వస్తున్నాడు.
చూసావా హెవీ పర్సనాలిటీ మూలాన నడవటానికి రే నోరు తెరుగురా కాసేపు. బ్రౌన్ పెలికను మామూలుగా ఇంకా వైట్ పెలికన్ అంటే బ్రౌన్ కలర్ లేకుండా మామూలుగా ఉండేవి కూడా ఉంటాయి. ఈ ఫ్లై అయితే చాలా పెద్దగా కనపడతాయి, ఇలా రెక్కలు ఓపెన్ చేస్తే పెద్దగా కనపడతాయి. కానీ ఇది ఒక్కడు కూడా ఫ్లై అవ్వట్లేదు, అందరూ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మీకు ఇది ఈ సీన్ చూస్తే ఏం గుర్తుకొస్తుంది తెలుసా నాకు, ఆ జురాసిక్ పార్కు అటువంటి వాటిల్లో ఆ కొండల మీద ఎగురుకుంటూ వెళ్ళే డైనోసార్లు ఉంటాయి చూడు, వెలాసి రాప్టర్స్ ఎగురుకుంటూ వెళ్ళి ఉంటాయి కదా పక్షుల జాతి, అవి గుర్తుకొస్తున్నాయి వీటిని చూస్తుంటే. ఇదిగో ఈ సంచి చూడు ఎలా ఉంటుందో, ఇదిగో నోరు దగ్గర సంచి, దాన్ని పౌచ్ అంటారు, పౌచ్. ఇప్పుడు ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రకంగా తింటది కదా, ఇదేమో అన్నిటిని మింగేసిద్ది వాటర్ తోటి సహా. వాటర్ మాత్రం బయటకు ఫిల్టర్ అయిపోతాయి, ఆ జంతువులు మాత్రం లోపల మిగిలిపోతాయి, అట్లా మింగేసిద్ది. ఇరుగో ఇప్పుడు దొరికారు. ల్యాండ్ అవుతారు చూడు. ల్యాండ్ అవ్వలేదు, వెళ్ళిపోయారు. అదనమాట సీల్స్, పెలికన్స్. కానివ్వండి మరి, మళ్ళీ కలుద్దాం.